నమస్కారం ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, 2046 నాటికి మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది. గడిచిన 20 ఏళ్లలో ఇంటర్నెట్ మరియు స్మార్ట్ ఫోన్లు ప్రపంచాన్ని మార్చేశాయి. అది ఎదుగుదలకు కావచ్చు, లేకపోతే తగ్గుదలకు కావచ్చు. కానీ రాబోయే 20 ఏళ్ళు అంతకంటే వేగంగా మారిపోతున్నాయి. అవునా కదా? సంపద సృష్టించే పద్ధతులు పూర్తిగా మారుతున్నాయి. ఒకప్పుడు కేవలం భూమి బంగారం ఉంటేనే ధనవంతులు. అవునా కదా? మనం అదే అనుకునేవాళ్ళం. కానీ ఇకపై డేటా, ఏఐ, గ్రీన్ ఎనర్జీ అనేవి కొత్త బంగారు గనులు. అవునా కదా? ఏఐ అనేది ఈరోజు మన స్పెషల్ వీడియోలో వచ్చే 20 ఏళ్లలో మీరు కోటేశ్వరులు కావాలంటే ఏ రంగాల్లో పెట్టుబడి పెట్టాలి, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలి అనే విషయాల్ని క్లియర్గా మాట్లాడుకుందాం. ఆర్టిఫిషియల్ అనేది వెరీ పవర్ఫుల్. ఇది కొత్తగా వచ్చింది, కొత్త పునాది లేదా కొత్త విప్లవం. అవునా కదా? మొదటి ఏఐ అనేది చాలామంది యొక్క ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారు. కానీ చరిత్రను గమనిస్తే ఏ టెక్నాలజీ అయినా పాత ఉద్యోగుల్ని తీసేసి కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాయి. ఇదే కదా జరిగేది. వచ్చే 20 ఏళ్లలో ఏఐ మీకోసం పనిచేసే ఒక డిజిటల్ ల్యాబొరేటరీలా మారుతుంది. మీరు నిద్రపోతున్న మీ ఏ ఏజెంట్ వ్యాపారం చేస్తాయి. అవునా కదా? స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలంలో ఉన్నాం మనం. అవునా కదా? కానీ భవిష్యత్తు ప్రాంప్ట్ ఇంజనీర్లదే మరియు ఏఐ స్ట్రాటజీలదే. ఏఐని వాడటం తెలిసిన వాడు వాడటం తెలియని వాడికంటే 100 రెట్లు వేగంగా సంపాదన సృష్టిస్తాడండి. ఇంతే వేరియేషన్. భారతదేశంలో మనకి గోల్డెన్ పీరియడ్ ఇప్పుడు ఇది. అవునా కదా? మనం అదృష్టవంతులం. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాం. అది అందరికీ తెలిసిందే. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. మరి మనం ఎలా ఆలోచించవచ్చు? ఎందుకంటే యంగ్ పాపులేషన్ అనేది మన దగ్గర పనిచేసే యువత ఎక్కువగా ఉన్నారు. అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటారు కదా, యూపీఐ నుండి 5G 6G వరకు మనం అగ్రస్థానంలోనే ఉన్నాం. మిడిల్ క్లాసుల ఎదుగుదల వచ్చే 20 ఏళ్లలో కోట్ల మంది పేదరికం నుండి మధ్య తరగతికి చేరుకుంటారు గ్యారెంటీగా. ఇది అంటే వస్తువుల వినియోగం పెరుగుతుంది. అంతే కదా? అందుకే వచ్చే 20 ఏళ్లలో భారతీయ స్టాక్ మార్కెట్కు గోల్డెన్ పీరియడ్ అండి. ఇండెక్స్ ఫండ్స్ మరియు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇండియా ఎదుగుదలలో మీరు కూడా ఒక భాగస్వాములు అవ్వండి కంపల్సరీ. లేదా గ్రీన్ ఎనర్జీ ద్వారానా మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అవునా కదా? తర్వాత పెద్ద మార్పు ఏంటంటే మన ఎనర్జీస్. ఏ ఎనర్జీ? పెట్రోలు, డీజిల్ కాలం ముగిసిపోతుంది. ఇంకేమొచ్చింది ఇప్పుడు? సోలార్, విండో మరియు హైడ్రోజన్ ఫ్యూయల్. ఆ రంగాల్లో లక్షల కోట్ల పెట్టుబడులు అయితే ఇప్పుడు పెడుతున్నారు, రాబోతున్నాయి కూడా. అది మీ అందరికీ తెలిసిందే. మీ దగ్గర ఖాళీ భూమి ఉంటే అక్కడ సోలార్ ప్లాంట్ పెట్టడం లేదా ఎలక్ట్రికల్ వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది వచ్చే 20 సంవత్సరాలలో మనకి భారీ లాభాలను అయితే ఇస్తుంది కంపల్సరీ. పర్యావరణాన్ని కాపాడుతూనే సంపదను సృష్టించడమే ఈ న్యూ వెల్త్ అండి. అంటే కొత్త తరహా ఆస్తుల్ని తయారు చేయడం అంటారు దీన్ని. మనం పాత పద్ధతులు ఆలోచించడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. సంపద అంటే కేవలం ఫిజికల్ ఆస్తులే కాదు, డిజిటల్ కంటెంట్ అండి. ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో కూడా ఒక ఆస్తే. యూట్యూబ్ ఛానల్స్, ఆన్లైన్ కోర్సులు, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ఇవి మీరు లేకపోయినా ఆదాయాన్ని ఇస్తాయి.
అవునా అండి? భవిష్యత్తులో మీరు ఒక పెద్ద బిల్డింగ్లో ఒక చిన్న భాగాన్ని డిజిటల్గా కొనుగోలుగా చేయొచ్చండి. సింపుల్గా కొనుగోలు చేయొచ్చు. అంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినా మనకి దాంట్లో పెట్టాలంటే కోట్లు అవసరం లేదు. కొన్ని వేల రూపాయలతో కూడా మనం పార్ట్నర్ అవ్వచ్చండి. దీన్ని రియల్ ఎస్టేట్ టోకెనైజేషన్ అంటారు. టోకెనైజేషన్ అంటారండి. రియల్ ఎస్టేట్ టోకెనైజేషన్ అంటారు. చివరిగా మీకు చిన్న పాయింట్స్ చెప్తున్నాను. మనకి ప్రపంచం ఎంత మారినా మారకూడని కొన్ని సూత్రాలు ఉన్నాయండి. అంటే నిరంతర అభ్యాసము, కంటిన్యూస్ లెర్నింగ్ అనేది మనకి చాలా డెవలప్మెంట్ ఇస్తుంది. నేర్చుకోవడం ఆపేస్తే సంపాదించడం ఆగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, అది మీరు మైండ్లో పెట్టుకోండి. 20 ఏళ్ల కాలం అనేది చాలా పెద్దది. కాంపౌండింగ్ పవర్ తెలియాలంటే మీరు మార్కెట్లో నిలబడాలి. దాని తర్వాత ఆరోగ్యంగా మన సంపాదన ఎంత, అంటే మనం సంపాదన ఎంత ఉన్నా కూడా అనుభవించడానికి ఆరోగ్యం ముఖ్యం. వచ్చే 20 ఏళ్ళు మీ జీవితంలో అత్యంత కీలకమైనవి. అవునా కాదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే మీరు మార్పును చూసి భయపడకండి, మార్పును ఆహ్వానించండి. ఎప్పుడైతే అలా ఆహ్వానించారో మీరు చాలా ఈజీగా టర్న్ అవుతారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏ రంగంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. ఇంకోటి, నా యొక్క ఫ్రీడమ్ ఫినిషర్ కోర్సు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో మన కోర్సు లింక్ కింద ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక 1 టైం ఫీజ్ రెగ్యులర్గా లెర్నింగ్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి.